ఈ మధ్యకాలంలో సాయంత్రం అవ్వగానే లేదా ఆఫీస్ నుండి రాగానే కొంచెం నీరసంగా అనిపించినప్పుడు మనలో చాలామంది చేసే పనేంటో తెలుసా? ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం సూపర్ మార్కెట్కి వెళ్లి ఒక ప్రోటీన్ బార్ లేదా హెల్త్ బార్ కొని టక్కున తినేస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, జిమ్కి వెళ్లేవారు, చిన్నపిల్లల తల్లులు వీటిని హెల్దీ స్నాక్ అని నమ్మి గుడ్డిగా కొంటున్నారు. కాని ఒక్క నిమిషం ఆగండి. మీరు అమృతమనుకుని తింటున్న ఆ ఖరీదైన ఎనర్జీ బార్స్ వెనుక ఎంత పెద్ద మాయాజాలం దాగి ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మార్కెట్లో హెల్త్ బార్స్, ప్రోటీన్ బార్స్ అని అమ్ముతున్న వాటిలో 70% పైగా ప్రాడక్ట్స్లో ఉండేదేంటో తెలుసా? కేవలం రిఫైన్డ్ షుగర్, మాల్టోడెక్స్ట్రిన్, ప్రిజర్వేటివ్స్ మరియు నాణ్యతలేని కెమికల్స్ మాత్రమే. హెల్త్ అనే లేబుల్ చూసి మనం కొంటున్న ఆ బార్స్ వల్ల నిజానికి మన శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగి భవిష్యత్తులో డయాబెటీస్ మరియు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఆహార పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మన ఇంట్లోనే రూపాయి వృధా కాకుండా మార్కెట్లో దొరికే వాటన్నిటికంటే 100 రెట్లు ఎక్కువ నాణ్యతతో ఎంతో రుచికరమైన సూపర్ ఎనర్జీ బార్స్ను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం పూర్తి ప్రూఫ్స్తో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి ఒక్క పదార్థం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీడియో మధ్యలో నేను చెప్పబోయే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీ శరీరంలోని నరాల బలహీనతను, దీర్ఘకాలిక అలసటను ఎలా దూరం చేస్తుందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. సగం సమాచారంతో చేసే ఏ పనైనా నష్టాన్ని తెస్తుంది కాబట్టి ఒక్క సెకండ్ కూడా వదలకుండా చివరి వరకు చూసి అసలైన హెల్త్ సీక్రెట్ను మీ సొంతం చేసుకోండి. మన ఇంట్లోనే అత్యంత నాణ్యమైన ఎనర్జీ బార్స్ తయారు చేసుకోవడానికి మనకు కావలసిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన బేస్ ఇంగ్రీడియంట్ ఓట్స్. చాలామంది ఓట్స్ అనగానే కేవలం బరువు తగ్గడానికి మాత్రమే అనుకుంటారు. కానీ బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే ఒక ప్రత్యేకమైన కరిగే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ మన శరీరంలోకి వెళ్ళినప్పుడు జీర్ణక్రియను నెమ్మదింపజేసి గ్లూకోజ్ను రక్తంలోకి చాలా నిదానంగా విడుదల చేస్తుంది. దీనివల్ల మనకు రోజంతా స్థిరమైన ఎనర్జీ లభిస్తుంది. కానీ మార్కెట్లో దొరికే షుగర్ బార్స్ లాగా అకస్మాత్తుగా నీరసం రాదు. అంతేకాదు, ఈ బీటా గ్లూకాన్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఎనర్జీ బార్ కోసం మనం 1 కప్పు రోల్డ్ ఓట్స్ను తీసుకుని స్టవ్ మీద ఎలాంటి నూనె లేదా నెయ్యి వేయకుండా కేవలం 2 నుండి 3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల ఓట్స్లో ఉండే తేమ పోయి అవి క్రిస్పీగా మారడమే కాకుండా మనం చేసే బార్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. ఓట్స్ తర్వాత ఈ బార్స్కి సూపర్ పవర్నిచ్చేవి నట్స్ మరియు సీడ్స్, అంటే బాదం, జీడిపప్పు, వాల్నట్స్ మరియు పంప్కిన్ సీడ్స్. ఇక్కడే చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే బార్స్లో ఈ నట్స్ను రోస్ట్ చేయడానికి రకరకాల హైడ్రోజనేటెడ్ ఆయిల్ వాడుతుంటారు. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జరిపిన ఒక క్లినికల్ స్టడీ ప్రకారం బాదం మరియు వాల్నట్స్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ ఇ మన మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే పంప్కిన్ సీడ్స్ లేదా గుమ్మడి గింజలలో అత్యధికంగా జింక్ మరియు మెగ్నీషియం ఉంటాయి. మెగ్నీషియం అనేది మన కండరాల నొప్పులను తగ్గించడానికి మరియు రాత్రిపూట హాయిగా నిద్రపట్టడానికి సహాయపడే ఒక అద్భుతమైన ఖనిజం. ఈ నట్స్ మరియు సీడ్స్ అన్నిటినీ కలిపి అరకప్పు తీసుకొని చిన్న మంట మీద దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి మన బార్స్కి చక్కటి క్రంచీనెస్ని ఇస్తాయి. ఇప్పుడు మనం ఈ బార్స్కి సహజమైన తీపిని మరియు బైండింగ్ని ఇచ్చే మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఖర్జూరాలు మరియు నల్ల ఎండు ద్రాక్షలు. మార్కెట్ బార్స్లో తీపి కోసం కార్న్ సిరప్ లేదా లీగల్ షుగర్ ఎడిటివ్స్ వాడుతుంటారు. ఇవి లివర్పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ ఖర్జూరాలలో ఉండే ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ మన శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీనిస్తాయి. న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్ ప్రకారం ఖర్జూరాలలో ఐరన్, పొటాషియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడమే కాకుండా మన గట్ హెల్త్ లేదా జీర్ణకోశంలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. 1 కప్పు గింజలు తీసివేసిన మెత్తని ఖర్జూరాలను తీసుకొని దాంతోపాటు కొద్దిగా నల్ల ఎండుద్రాక్షలను కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ మన బార్స్ విడిపోకుండా గట్టిగా పట్టుకోవడానికి ఒక సహజమైన గ్లూలాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? అదే నల్ల నువ్వులు మరియు ఒక చిటికెడు దాల్చిన చెక్కపొడి. చాలామంది ఎనర్జీ బార్స్లో వీటిని అస్సలు వాడరు. కానీ వీటి వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. నల్ల నువ్వులలో ఉండే ఆయుర్వేద మరియు శాస్త్రీయ గుణాలు మన ఎముకల సాంద్రతను పెంచడానికి విపరీతంగా తోడ్పడతాయి. ఇందులో కాల్షియం శాతం పాలు, గుడ్ల కంటే కూడా చాలా ఎక్కువ.
ఇక దాల్చిన చెక్క పొడి లేదా సినమన్ పౌడర్ కేవలం సువాసన కోసమే అనుకుంటే పొరపాటే. జర్నల్ ఆఫ్ డయాబెటీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం దాల్చిన చెక్క మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంటే మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ కొవ్వుగా మారకుండా నేరుగా ఎనర్జీగా మారేలా ఇది చేస్తుంది. కాబట్టి ఒక్క చెంచా నల్ల నువ్వులను వేయించి దాంతోపాటు పావు చెంచా దాల్చిన చెక్క పొడిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్స్ తయారీ విధానాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఓట్స్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై రోస్టెడ్ నట్స్ మరియు సీడ్స్, అలాగే నల్ల నువ్వులు మరియు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కేవలం ఒకే ఒక్క చెంచా ఆర్గానిక్ ఆవు నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కగానే మనం మిక్సీ పట్టి ఉంచిన ఖర్జూరాల పేస్ట్ను అందులో వేసి చాలా చిన్న మంట మీద ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యి వేయడం వల్ల ఖర్జూరం మెత్తబడి అన్ని పదార్థాలతో సులభంగా కలుస్తుంది. అంతేకాదు, ప్యూర్ ఆవు నెయ్యిలో ఉండే బ్యూటరిక్ యాసిడ్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు విటమిన్ ఏ, డి, ఈ, కే వంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మన శరీరానికి అబ్బేలా చేస్తుంది. ఖర్జూరం పేస్ట్ కొద్దిగా వేడెక్కి జిగురుగా మారగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత వేడిగా ఉన్న ఆ ఖర్జూరపు పేస్ట్ను మనం సిద్ధం చేసుకున్న ఓట్స్ మరియు నట్స్ మిశ్రమంలో వేసి చేతితో లేదా ఒక స్పూన్తో అంతా సమానంగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఖర్జూరంలోని ప్రతి ఒక్క కణము ఆ నట్స్కి, ఓట్స్కి బాగా పట్టాలి. ఇప్పుడొక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ లేదా ట్రే తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి చేతితో గట్టిగా నొక్కుతూ ఒక చదరపు ఆకారంలో సమానంగా పరుచుకోవాలి. ఎంత గట్టిగా ఒత్తితే బార్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి, విరిగిపోకుండా ఉంటాయి. ఇలా సమానంగా సర్దిన తర్వాత దీనిని ఒక గంటపాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఖర్జూరంలోని సహజమైన జిగురు గట్టిపడి ఒక పర్ఫెక్ట్ షేప్కి వస్తుంది. ఒక గంట తర్వాత బయటకు తీసి ఒక పదునైన కత్తితో మీకు నచ్చిన సైజులో పొడవాటి బార్స్లా కట్ చేసుకోవాలి. చూశారా, ఎలాంటి ఆర్టిఫిషియల్ షుగర్, కెమికల్స్ లేదా ప్రెస్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన, రుచికరమైన ఎనర్జీ బార్స్ మీ ఇంట్లోనే సిద్ధమైపోయాయి. ఈ హోమ్మేడ్ ఎనర్జీ బార్స్ను మీరు ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు ఇవి అస్సలు పాడవవు, ఫ్రెష్గా ఉంటాయి. రోజువారీ జీవితంలో అలిసిపోయే ఉద్యోగస్తులు సాయంత్రం పూట ఆఫీస్లో టీ, కాఫీలకు బదులుగా దీనిని తినవచ్చు. స్కూల్ నుండి రాగానే నీరసపడిపోయే పిల్లలకి ఇదొక అద్భుతమైన హెల్దీ స్నాక్. జిమ్కి వెళ్లేవారు వర్కౌట్కి అరగంట ముందు దీన్ని తింటే అందులోని పోషకాలు కండరాల నిర్మాణానికి మరియు తక్షణ శక్తికి అద్భుతంగా సహాయపడతాయి. మార్కెట్లో వందల రూపాయలు పెట్టుకునే కెమికల్ బార్స్ కంటే మన చేతులతో, మన కళ్ల ముందే చేసుకున్న ఈ నాణ్యమైన ఆహారం మన కుటుంబ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజు నుండే ఆ తప్పుడు అలవాట్లను పక్కనపెట్టి ఈ సైంటిఫిక్ మరియు హెల్దీ హోమ్మేడ్ ఎనర్జీ బార్స్ను ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్లకు తినిపించి వారి ఆరోగ్యాన్ని కాపాడండి. ఈ విలువైన మరియు నిజాయితీతో కూడిన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా పంచుకోండి.